ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలనీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, August 23, భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి, ఈజ్ ఎ బిడ్డర్ at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, inspection report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి అని పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. క్లియర్ అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, పలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి భారతదేశంలోనేగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021 bidder to submit site visit certificate, bidder to upload the scanned copy of the site visit certificate. The bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. ఫైన్ అండి ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్కీ బేసిస్, మెకాన్ లిమిటెడ్, రాంచీ, ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైన్, అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్.
చదివినిపిస్తుంది. The bidder shall visit the site and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. రైల్వేస్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థే కదా. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ 25 kV OHV వర్క్స్ సిగ్నలింగ్ అండ్ డివిజన్ సౌత్ వెస్టర్న్ రైల్వే కర్ణాటక ఇండియా. Agency bidder shall visit the site and submit a certificate to this effect as a proof of visiting the site. రైల్వేస్ సంబంధించి Hindustan Coppers Limited. Hindustan Copper Limited, bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose. Also, bidder has to furnish a letter from HCL MCP. Also, bidder has to furnish a letter from HCL. Hindustan Coppers Limited, MCP official of site visit in the tender. ఏదండి ఇది? హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్. దిస్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. GIPCL, Gujarat Industries Power Company Limited. The contractor, site visit అని ఉంది, హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేశాను. The contractor should give a declaration of site visit as per the format provided in Form G of the tender document to bid system. టెండర్ డాక్యుమెంట్లో వాళ్ళు ఒక ఫార్మెట్ కూడా ఇచ్చారు. ఆ ఫార్మెట్లో ఏమనుంది? సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్ అంటే ఎవరైతే బిడ్ సబ్మిట్ చేస్తారో ఆయనది, confirmation from GIPCL, Gujarat Industries Power Corporation Limited. It is to certify that the officials from MESSER have visited the Valia lignite mine on dated. అని ఈ గుజరాత్ ఇండస్ట్రీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అధికారి కూడా సైట్ విజిట్ చేసినట్టు సంతకం పెట్టి ఆ ఫార్మెట్లో ఇవ్వాలని స్పష్టంగా. దిస్ ఈజ్ ఈ దేశంలోది, గుజరాత్ కూడా, ఇట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ది కంట్రీ. OB removal of ignite mining, Tadakeshwar ignite mine at Surat. The site visit certificate, the site visit to the Tadakeshwar ignite mine is mandatory. The bidder should submit the certificate duly signed by GMDC project authority